నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. ఎన్కట్కి ఒక కథ ఉండేది. ఏంటంటే ఒక వ్యాసం రాయమంటే దేని గురించి రాయమన్నా ఆఖరికి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఆవు వ్యాసం ఎట్లా ఉంటుందో అదే రాసేదట. ఒక ఊరు గురించి రాయమన్నా ఆఖరికి ఆవు వ్యాసమే, ఒక ఒక గుడి గురించి రాయమన్నా ఆవు వ్యాసమే, దేని గురించి రాయమన్నా చివరికి మాకు ఒక ఆవు ఉండేది, అది తెల్లగా ఉండేది, అది పాలిచ్చేది, దానికి 2 కొమ్ములు ఉండేవి, ఒక తోకు ఉండేది, అంత వచ్చేసరికి కథ మళ్ళా ఇడికి వచ్చేది అనేది ఒక ఆవు వ్యాసం అనేది ఒకటి ఉంటుంది, మన అందరూ తెలిసిందే. అది దాని గురించి సేమ్ అలాంటిది ఒక ముఖ్యమైన వార్త, ఒక ఇంట్రెస్టింగ్ వార్త. దాని గురించి ఎలా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఎలా హెడ్లైన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ముందుగా ఈనాడు ఒకే రోజు 56,300 కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులోనే సన్ పెట్రో కెమికల్స్దే 45,500 కోట్లు. పంప్డ్ స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పనున్న సంస్థ కంట్రోలెస్ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు. యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. తగ్గనున్న అధిక పింఛను పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. పట్టాలపై నెత్తుటి దార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మందికి గాయాలు. పొద్దుగాల ఒక సాడ్ న్యూస్. డిండి ఎత్తిపోతలకు నీటి మళ్లింపు కోసం 1800 కోట్లతో పరిపాలన అనుమతి. 28న బారాస రైతు మహాధర్నకు అనుమతించండి హైకోర్టు. నల్గొండ రైతు ధర్నకి హైకోర్టు అనుమతి వచ్చింది. అన్నదాతల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, కేటీఆర్ ధ్వజం. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఎముకలను పొడిగా మార్చి చెరువులో వేసిన భర్త. రంగారెడ్డి జిల్లాలో ఘోరం. ఈ పెట్టుబడులదే ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ వార్తగా తీసుకున్నారు. దావోస్లో ఒక్క రోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. 56,300 కోట్ల పెట్టుబడులు అంటే పెద్దదే. ఇది 4 కోట్ల తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించండి. తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుతాం. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా పర్యావరణ రహితంగా తీర్చిదిద్దాలనేదే మా అభిమతం. దావోస్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలతో మాది స్నేహపూర్వక పోటీ. హైదరాబాద్ యువత తెలంగాణ బలం. ముఖ్యమంత్రి. ఏపీ మహారాష్ట్ర సీఎంలతో కలిసి వేదిక పంచుకున్న రేవంత్. ఇక్కడ కూడా అదే. నెత్తిరోడిన రైలు పట్టాలు, 12 మంది మృతి. భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణం. పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య. రాష్ట్ర హైకోర్టుకు 4 అదనపు జడ్జీలు. సుప్రీం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. బీఆర్ఎస్ నల్లగొండ రైతు మహాధర్నకు హైకోర్టు అనుమతి. 28న 1,500 మందితో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదేశం. శారదపీఠం భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాం. యూత్ కాంగ్రెస్ నేతల బాహాబాహి. వీళ్ళు కొట్లాడుకోకపోతే మాట్లాడుకోవాలి. టెన్షన్ 28 లోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి. ప్రతి 10 మందిలో 9 మందికి విపరీతమైన ఆందోళన. దిల్ రాజు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు. బాల్కనీలో దిల్ రాజు. 2వ రోజు కొనసాగిన సోదాలు. సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఐటీ అధికారులు ఇంటికి తీసుకుపోయారంట. పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా. నవీన్ నిర్ణయని, యలమంచిలి రవిశంకర్, చెర్రి, దిల్ రాజు తదితరుల నివాసాల్లో సోదాలు. నిర్మాతల బినామీ బ్యాంకు ఖాతాల గుర్తింపు. రైట్. రాజకీయాలు వద్దు, వివరాలు చెప్పండి. ఓ సినిమాలో బాలకృష్ణ చెప్తాడుగా, సోదొద్దు విషయానికి రాని. అట్లా కాళేశ్వరం కమిషన్ వి ప్రకాష్ మీద ఫైర్ అయింది. ఏంటంటే టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ ప్రకాష్ రావుకు కాళేశ్వరం కమిషన్ హితవు. తెలంగాణ ఏర్పడింది నీటి వాటాల కోసమే. కమిషన్తో ప్రకాష్ రావు, కోదండరాం, వెదిరే శ్రీరామ్, రఘు అబద్ధాలు చెప్పారని వ్యాఖ్య. వాళ్ళు అబద్ధాలు చెప్పారు, సార్ నిజం చెప్పినట్టుండు. తొలి వెలుగు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకే. కార్యకర్తలు ఇచ్చే లిస్టులో పేరుంటేనే మంజూరు. ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ఇచ్చిన లిస్ట్నే ఫైనల్ చేయాలి, ఇంకా అధికారులు ఎందుకు? అధికారులకు మంత్రి రాజనరసింహ హుకుం. సోషల్ మీడియాలో మంత్రి ఎమ్మెల్యేల వీడియో వైరల్. జాబితాలో అర్హుల పేర్లు ఎందుకు లేవు? గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని వినూత్న నిరసనలు. సెల్ టవర్ ఎక్కిన పంచాయతీ కార్మికుడు. పంచాయతీలో పనిచేసే కార్మికునికే
లిస్టులో పేరు రాలేదు, ఆయన సెల్ టవర్ ఎక్కిండంట. రేషన్ కార్డులో పోయి లెక్క తేలట్లే, కొత్త కార్డులు 40 లక్షల 10 లక్షల. 40 లక్షల కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ కాదు 10 లక్షలే అంటున్న డిప్యూటీ సీఎం బట్టి. చెరో మాట, ఒకరు ఎడ్డం ఒకరు తెడ్డం. రంగనాథ్కు దానం వార్నింగ్. హైదరాబాద్లో జనాలందరికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇస్తే రంగనాథ్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చిండు. కూల్చివేతలపై ఎమ్మెల్యే సీరియస్, సీఎం వచ్చే వరకు ఆపాలని హుకుం, మమ్మల్ని బతకనివ్వరా అంటూ సీరియస్. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని హెచ్చరిక. కమిషనర్నే హెచ్చరించిన. ఎక్కడ పుష్ప 500 కోట్లు ఎక్కడ? హైదరాబాద్లో 2వ రోజు కొనసాగిన దాడులు, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు, కీలక డాక్యుమెంటు స్వాధీనం, ఆదాయం తగ్గించి చూపినట్లు అనుమానాలు. వాళ్ళు ఎక్కువైనట్టు చెప్పి వచ్చినట్టు చెప్తారా? దిల్ రాజు ఇంట్లో నోట్ల కట్టలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ప్రశ్నలు. 2వ రోజు కూడా హైదరాబాద్ ఐటీ శాఖల దాడులు కొనసాగినాయి. నిర్మాతలే టార్గెట్గా 100 కోట్లు 1000 కోట్లు మాకు రిటర్న్స్ వచ్చినాయి. పుష్ప ఒక రోజులో 100 కోట్లు, 2 రోజుల్లో 500 కోట్లు, వారం రోజుల్లో 1000 కోట్లు అని చెప్పేసి వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఆడలే ఎఫెక్టే ఈ ఐటీ దాడులు అనుకోవచ్చు. అది నిజమెంతనో అబద్ధం ఎంతనో ఇక ఐటీ అధికారులు ప్రకటించిన తర్వాతనే తెలుస్తుంది. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్, ఒక్కో కిడ్నీ 50 లక్షలు. పేదలు అవసరాల్లో ఉన్నవారే టార్గెట్. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి మార్పిడులు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సర్కార్ సీరియస్. నిజాలు తెలుసుకునేందుకు కమిటీ నియామకం, బాధితులను పరామర్శించిన కమిటీ సభ్యులు. ఇట్లా హైదరాబాద్లో కిడ్నీ రాకెట్లు ఇలా కొత్త సరిగ్గా మస్తు రాకెట్లు బయటపడేయాలి. ఆ రాకెట్ అని ఒక దగ్గర వస్తే శ్రీహరికోట నిండుతుంది కావచ్చు. కిడ్నీ రాకెట్లు ఇడ్లీల లెక్కనే, ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు అన్నట్టు ఒక కిడ్నీ 50 లక్షలు. ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, ఒక కిడ్నీ 50 లక్షలు. పేదలు, గరీబోళ్ళు, అవసరాల్లో ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేయాల్సి ఉన్నాడు, అప్పులు ఉన్నాడు, ఇక ఏం చేయలేక, ఎక్కడ అప్పు పుట్టక, ఇక ఏ మార్గం లేక ఈ మార్గం ఎంచుకుంటున్నారు. కిడ్నీలు అమ్ముకొని ఉండే ఒకప్పుడు ఎట్లయితే కిడ్నీలు అమ్ముకొని అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఉండేనో ఇప్పుడు సేమ్ మళ్ళీ కిడ్నీ రాకెట్ల ఈ దందా మళ్ళా మొదలైంది. గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఇక వెలుగు విషయానికి వస్తే సర్కార్పై రిటైర్మెంట్ల భారం. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం. అలాంటి ప్రతిపాదన లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ. అలా చేస్తే జాబ్ క్యాలెండర్, ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. 45,000 కోట్లు రాష్ట్రంలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడి. దావోస్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందం. పొదటీలు మంట, మాపటీలు యుగం. రాష్ట్రంలో చలి మామూలుగా పెడతలేదయ్యా. ఎంత మంటలు వేసుకున్నా 2 శ్రద్ధలు కప్పుకున్నా తక్కువ. కుంభమేళాలో యూపీ కేబినెట్ పుణ్యస్నానం. మహాకుంభమేళాలో భాగంగా యూపీ సీఎం యోగితో పాటు మంత్రులంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అంతకుముందు గంగామాతకు ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలు చీర సమర్పించారు. ఫస్ట్ టీ20 టీమిండియాదే. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నడుస్తున్నది. ఫస్ట్ మ్యాచ్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఇండియా ఓడించింది. ఇంగ్లాండ్ 132 రన్నులు చేస్తే 12 ఓవర్లలోనే మనోళ్ళు 3 వికెట్లు కోల్పోయి కొట్టేశారు. ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు. చాలా మంచి ఆలోచన, చాలా గొప్పగా చప్పట్లు కొట్టొచ్చు ఈ వార్తకి నిర్ణయానికి. వచ్చే ఏడాది నుంచే విద్యా చట్టం అమలు. విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచే అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్ళు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. విద్య, వైద్యం ఈ 2 ప్రజల పేదోళ్ళు దాని ఇంకా ఏది లేదు, అందరికీ సమానంగా అత్యవసరమైన ముఖ్యమైన వాటిలో ఈ విద్య వైద్యం అనేది కరెక్ట్ అందితే అసలు ఏ సమస్య అనేది కొత్త సమస్యలు అనేది పుట్టాయి. పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది విద్యకు దూరం అవుతుంటారు. మంచి చదువుకోవాలని ఉంటుంది, కానీ అటు సర్కారు బళ్ళకు పోతే అక్కడ వసతులు ఉండవు, టీచర్లు ఉండవు, చాక్పీస్ ఉండదు, బోర్డు ఉండదు. అట్లా పైసలు ఉన్నోడేమో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటాడు. ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళల్లో పేదోళ్ళ పిల్లలకి 20% సీట్లు అనేది మంచి నిర్ణయం, కానీ నిజంగా పేదోళ్ళకే చెందితే మాత్రం ఈ నిర్ణయానికి దీన్ని అమలు చేసిన విధానానికి దీన్ని ముందు తీసుకొచ్చిన అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకు మంచి పేరు కాదు పుణ్యం దాకుతుందని చెప్పొచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళను అడ్డుకోం. H1B వీసాపై 2 వాదనలు వచ్చినాయి. ట్రంప్
అమెరికాకు సమర్థమైన ఉద్యోగులు అవసరమని కామెంట్. ఉక్రెయిన్పై పుతిన్ చర్చలకు రావాలి, లేకుంటే ఆంక్షలు విధిస్తామని చర్చ మొదలుపెట్టిండయ్యా ట్రంప్ మార్కు రాజకీయాలు. ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక. 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే. ట్రంప్ 2.0 సర్కారులో భారత్కు ప్రాధాన్యం. ఇండియాతోనే తొలి ద్వైపాక్షిక సమావేశం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేద్దాం. 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే అంటే అమెరికాలో 18,000 మంది పాస్పోర్ట్ అయిపోయిన వాళ్ళు, వీసా అయిపోయిన వాళ్ళు, ఎట్లా లేకుండా దాన్ని ఏమంటారు టూరిస్టు వీసా మీద పోయి ఆడ ఉన్నోళ్ళు 18,000 మంది అమెరికాలో ఉన్నారని చెప్పేసి ఈ లెక్క ఇది. వాళ్ళని అందరినీ వెనక తీసుకునేందుకు ఇండియా ఒప్పుకుందట. ఓకే. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 13 మంది మృతి, 7గురికి గాయాలు. జల్గావ్ జిల్లాలో ఘటన. అసలు ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే రైలు ప్రమాదం, రైల్లో అగ్ని ప్రమాదం అయింది, మంటలు అంటుకున్నాయి, రైలు తలగబడుతుంది అని చెప్పేసి ఒక పుకారు వెళ్ళింది. పుకారు వెళ్ళాకనే ఎక్కడోళ్ళు అక్కడ ఏ భోగి వాళ్ళు ఆ భోగి వాళ్ళు ఏం చేశారంటే చైన్ లాగి రైలుకి వెళ్ళి బయటకు దూకిరు ఇతల పట్టాల మీద, ఖాళీ ఉన్న పట్టాల మీద. అదే టైంలో ఆ పట్టాల మీద ట్రైన్ వస్తుంది, అది మీదకి వెళ్ళిపోయింది. అట్లా అంటే ఒక తొందరపాటు అనొచ్చు, లేదా ఒక పుకారు నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఇది నిజంగా చెప్పాలంటే. డ్యామ్ల ఆపరేషన్పై కమిటీ. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మీటింగ్లో ప్రతిపాదన. నీళ్ల విడుదల టైంలో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు. విజయవాడ విపత్తు అలాంటిదేనన్న అధికారులు. ప్రాజెక్టుల ఫ్లడ్ రూటింగ్పై ఐఐటి హైదరాబాద్, రూర్కీతో స్టడీ ప్రపోజల్. మనం కార్టూన్ల మీద కూడా చిన్న ఒక నజరేద్దాము. కాళేశ్వరంలో కమిషన్ల దందా అని వెలుగులో కార్టూన్ వచ్చింది. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. మరి నాకేంటని అంటే కాళేశ్వరంలోనే ఆ ప్రాజెక్టుకు అట్లనే కమిషన్లు అయినారే నాయన, అవినీతి జరిగింది, పైసలన్నీ పక్కదారి పట్టినాయి అని చెప్పేసి ఈ కమిషను ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. ఆ విచారణకు వచ్చిన వాళ్ళు కూడా సరే నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా, మరి నాకేంటి అంటే మళ్ళీ అదే కమిషన్, నువ్వు కమిషన్ ఇస్తేనే విచారణలో నిజాలు చెప్తా అని చెప్పేసి ఆడ కార్టూన్ సెటైర్ అది. జేఈ ఎగ్జామ్స్ షురు. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. రాష్ట్రంలో 1,00,000 మంది పరీక్షలు రాశారట. ఆలస్యంగా వచ్చిన వాళ్ళని ఎప్పటిలెక్కనే అనుమతించలేదు. ఫిజిక్స్ పేపర్ ఈజీగా ఉంది, కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉంది. ఇక దిశ విషయానికి వస్తే ప్రైవేట్ ఆసుపత్రులపై సర్కారు ఫోకస్. కిడ్నీ దందా నేపథ్యంలో అలర్ట్. ఈ కిడ్నీ దందా ఒకటే కాదు, చాలా విషయాల మీద ప్రైవేట్ హాస్పిటల్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఏమంటారు, ఏలుకు దెబ్బ తాకిందని పోతే చేయి మొత్తానికి ఆపరేషన్ చేస్తారు, కళ్ళు కనబడతలేదు పోతే గుండె ఆపరేషన్ చేస్తారు, కడుపు నొస్తుందని పోతే కిడ్నీ ఆపరేషన్ చేస్తారు. ఇది ప్రస్తుతం ప్రైవేట్ ప్రైవేట్ దవాఖానల పరిస్థితి. ఇట్లా వాళ్ళ దోపిడీ ఈ రకంగా ఉందని చెప్పొచ్చు. ఈ కిడ్నీ దందా నేపథ్యంలో సర్కారు చాలాసార్లు ఫోకస్ పెట్టింది, కానీ మళ్ళీ ఎందుకో ఫోకస్ అవుట్ అవుతుంది. ఈసారన్నా మంచిగా ఫోకస్ పెట్టి, ఏదో ఈ ఫోకసే సర్కారు మంచిగా ఫోకస్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే ధైర్యంగా పోయేలాగా ఉండాలి. అమ్మో దోపిడీ చేస్తే గవర్నమెంట్ ఇప్పట్లేక లేదు అనేలాగా చర్యలు తీసుకొని అవసరమైతే దాని ఏమంటారు ఆ గుర్తింపులు, లైసెన్సులు రద్దు చేసుడా, అది చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లీ వారం 10 రోజుల్లోనే జైలు శిక్ష చేసి చర్యలు తీసుకొని లోపలికి పంపిస్తే మళ్ళీ ఇంకో ప్రైవేట్ దవాఖానోడు ఇట్లాంటి దందాలు చేయనికే కావచ్చు, దోపిడీలు చేయనికే కావచ్చు, డెడ్ బాడీని లోపల పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్న ఠాగూర్ సినిమాలు వేస్తారు కదా, అట్లా డెడ్ బాడీని లోపల పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా చేసి పైసలు ఇచ్చేదాకా మీకు పీనుగా ఏం చేసుకుంటారని బెదిరింపుడు, ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఈ ఫోకస్ గట్టిగా పెట్టాలి. 2 పెద్ద లైట్లు వేసైనా సరే మంచిగా ఫోకస్ పెట్టి ఏమంటారు ఈ ప్రైవేట్ దవాఖానాల దోపిడిని అడ్డుకునేలా చేస్తే చాలా మంచిది. జనాలకు అటు పైసలు ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా అందరికీ ఉపయోగపడుతుంది. అది తనిఖీలు చేపట్టేందుకు చర్యలు, రంగంలోకి స్పెషల్ టీమ్స్. ఈ స్పెషల్ టీమ్స్ని ఎట్లా మా సివిల్ పోలీసు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు యూనిఫామ్ లేకుండా గట్లా పంపిస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక రోగుల యొక్క పోయి ఆపరేషన్లు చేసేలాగా ఉంటే బాగుంటుంది. జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు, రోగులు ఆపరేషన్ వివరాలపై ఆరా. ఇది చాలా ముఖ్యమైనది అసలు చెప్పాలంటే. ఈ రైలు ప్రమాదం వార్తను ఈడ కూడా తీసుకున్నారు. టీమిండియా గ్రాండ్ విక్టరీ. సివిల్స్ నోటిఫికేషన్ 979 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ. వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. 18 వరకు, ఫిబ్రవరి 18 వరకు తప్పులను సర్చ్ చేసుకునే ఛాన్స్. మే 25 తారీఖు నాడు ప్రిలిమ్స్ పరీక్ష. సమర్థులకు అమెరికా స్వాగతం. ఇంజనీర్లకే కాదు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తాం. అమెరికా అనగా మనోళ్ళు ఒక రకమైన ఇది వస్తుంది. సో ఇంజనీర్లే కాదు అన్ని రకాల వారికి ఇస్తామని చెప్తున్నాడు ఆయన.
H1 వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇక మెయిన్ వార్తకు వస్తే సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడి, దావోస్ వేదికగా రికార్డు స్థాయి ఒప్పందం. ఈ పెట్టుబడులు రాష్ట్రానికి మైలురాయి, ప్రభుత్వ సంకల్పానికి సహకరించండి, దావోస్ వేదికగా సీఎం రేవంత్ పిలుపు. దారుణం కాదు, వీడు మూర్ఖుడు అనాలి. భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి మీర్పేట పిఎస్లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి. జాతీయ ఆరోగ్య కమిషన్ మరో 5 ఏళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ముడి జనపనార కనీస మద్దతు ధర 5,650కి పెంపు, క్వింటాల్పై 315 రూపాయలు పెంచారు. బడ్జెట్లో సబ్సిడీలకు 8% నిధులు 1 తారీఖు నుంచి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు 1 తారీఖు నాడు. ఇగో కవితమ్మ ఒక హాట్ కామెంట్ కాదు, హెచ్చరిక చేసింది. మా జోలికి వస్తే ఖబర్దార్, మాది 60 లక్షల పార్టీ సభ్యుల కుటుంబం, మేము తలుచుకుంటే మీరు అడుగు ముందుకేయలేరు, మళ్ళీ ఆఫీసుల పైన దాడి చేస్తే ఊరుకోం. కాంగ్రెస్పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. ఈ 4 పాయింట్లు పక్కన పెడితే ఫస్ట్ పాయింట్కి వద్దాం. మా జోలికి వస్తే ఖబర్దార్. నిజమే, ఇలా జోలికి అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏమంటారు ముందుకోలే. ఒక ఈటెల కావచ్చు, రాజయ్య కావచ్చు, చాలామంది ఉద్యమకారులు కావచ్చు, అలా జోలికి వస్తే ఖబర్దార్ అంతే. ఇక భూ అక్రమార్కులను చీల్చి చెండాడతాం, పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం, 6 కాదు 60 కేసులు పెట్టుకోండి, ఎదుర్కొనేందుకు సిద్ధం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నిన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భూములు ఆక్రమణ చేసుకొని పేదోళ్ళను, ఆ భూములు ఉన్నోళ్ళను, భూములు అమ్మిలను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి జనాలంతా ఆయన కాడికి పోయేసరికి ఇంకా చక్కగా పోయి సారు ఆడికి పోయి ఆయన అప్పటికి కూడా ఇంకేదో మాట్లాడితే ఆ రియల్టరు చంపమికల్ ఫల్లును ఒకటి వేసిండు. దానికి ఈటెల మీద కేసు ఫైల్ అయింది. దానికి ఆయన రెస్పాన్స్ ఇది. గాంధీ భవన్లో హైటెన్షన్, పదవుల విషయంలో కొట్టుకున్న కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు. పరస్పరం దాడి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి పదవి ఇవ్వడంపై అభ్యర్థనం. ఏముంది, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్లో పదవులు ఇస్తారు, కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి బీఆర్ఎస్లో పదవులు ఇస్తారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ కోట్లాటలు అవుతాయో అర్థం కాదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆళ్ళే కొట్టుకుంటారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆళ్ళే కొట్టుకుంటారు. వీళ్ళని వేరే వాళ్ళు కొట్టుకోనికే ఛాన్స్ ఇయ్యరు, వాళ్ళే కొట్టుకుంటారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రం, సిద్ధమవుతున్న స్కూల్ బుక్స్, వచ్చే అకాడమిక్పై విద్యాశాఖ ఫోకస్, సిలబస్లో మార్పులు ఉండవని స్పష్టీకరణ. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సైతం ఇప్పటికెళ్ళి పాఠ్యపుస్తకాలలో ఉంటుందంట. మొన్న అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే అంటే అప్పటికి తెలంగాణ తల్లి విగ్రహం లేదు, కొన్ని ఫస్ట్ పేజీ కవర్ పేజీ అని చెప్పేసి కొన్ని అతికించరు, కొన్ని ఫెవిక్విక్ పెట్టిరు, ఫెవిస్టిక్ పెట్టిరు, ఫెవికోల్ పెట్టిరు, పేజీలు కొన్ని పాత ఫోటోలు కనిపించకుండా చేసారు అని చెప్పేసి ఒక వివాదం అయితే వచ్చింది. అందుకే ముందుగానే అంటే ఇప్పుడు జనవరి, ఇంకా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు 4 నెలలు ముందే పాఠ్యపుస్తకాల దాని మీద విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాష్ట్ర గీతాన్ని కూడా పిల్లల పాఠ్యపుస్తకాలలో ఏర్పాటు చేసేందుకు, దాని ఏమంటారు ఇంక్లూడ్ చేసేందుకు గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తూ ఉంది విద్యాశాఖ. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ప్రకాష్, పొలిటికల్ స్పీచ్లు వద్దు, అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి, మీ సపోర్ట్ మాకు అక్కర్లేదు. వి ప్రకాష్పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆగ్రహం. కాళేశ్వరం కమిషన్ను 3 తప్పుదోవ పట్టించారు ప్రకాష్. ఎన్కౌంటర్ మృతుల్లో మరో అగ్రనేత పాండు, దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడు పాండన్న మాడ్ ఉద్యమానికి బీజం వేసిన నేత. 1985లో గద్దర్ టీంలో పనిచేశారు ఈయన. ఆ తర్వాత అజ్ఞాతంలోకి పోయారు, ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయారు. అల్లు అర్జున్ ఇంట్లోనూ ఐటీ సోదాలు. ఇది దిశ. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మొత్తం అసలు రాష్ట్రంలో గవర్నమెంటే లేదు, ఓన్లీ ఉద్యమాలే ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, ఏం జరుగుతులేదు అనేట్టు ఉంటుంది చూడండి. సంగ్రామ సభలు, గ్రామ సభలు అవుతున్నాయి కదా, గ్రామ సభల్లో జనాలు తిరగబడుతున్నారు. అంటే రేషన్ కార్డుల లిస్టులో మా పేరు లేదని, ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో మా పేరు లేదని, ఇంకేంటిది పలానా పథకంలో మా పేరు రాలేదని, వాళ్ళకు వచ్చింది నాకెందుకు రాలేదని జనాలు తిరగబడుతున్న దాన్ని సంగ్రామ సభల కింద పెట్టిరు. సర్కారుపై తిరగబడుతున్న పల్లెలు, మంత్రుల నిలదీత, ముంపు సమస్యపై ఉత్తమ్ పొన్నంను నిలదీసిన నారాయణపూర్ మహిళలు, కరీంనగర్ పర్యటనలో చేదు అనుభవం, నారాయణపేటలో బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదర్కు మహిళల మొర,
ఎమ్మెల్యేల అడ్డగింత, గ్రామ సభల్లో నిరసన సెగలు. రుణమాఫీపై నర్సంపేట ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతు దొంతి చిందులు. రైతు ఆత్మలన్నీ సర్కారు హత్యలే, అన్నదాత క్షేమం కోసమే అధ్యయన కమిటీ. కేటీఆర్ 28 రైతు ధర్నకు నల్గొండలో బీఆర్ఎస్ నిరసనకు హైకోర్టు అనుమతి, ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం. తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం. ఇలా ఈ కమిషన్ తిట్టింది, కమిషన్ వి ప్రకాష్ మీద ఆగ్రహం అయింది. అట్లా కాదు, నువ్వు విషయం చెప్తలేవు, వేరేదో చెప్తున్నావు అని చెప్పేసి అన్నదంతా ఏది ఉండదు. జస్ట్ ఈయన ఏం చెప్పదలుచుకున్నాడో అదే ఉంటుంది. శ్రీశైలం ఆశలు ఆవిరి, కృష్ణా జలాలపై మేలుకొనని సర్కారు. ఏపీకి అనుకూలంగా ఆపరేషన్ ప్రోటోకాల్. శ్రీశైలం MDDL 85-4గా నిర్ణయించేందుకు పొరుగు రాష్ట్రం పావులు. ఏడాది పొడవునా పోతిరెడ్డిపాడు జలాల కోసమే అంటున్న నిపుణులు. ఇటే ఇసుంతరం అంటే ఇల్లంతా నాది అన్న చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు. అదే వాటర్ శ్రీశైలం డ్యాంలో నీళ్ళు ఎక్కువ పోతున్నాయి అని చెప్పేసి ఒక వార్తను ముఖ్యంగా తీసుకున్నారు. చలపతిని పట్టించిన సెల్ఫీ. సరే, ఇందులో 2 టాపిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు మనము. చెప్తా. భార్యారుణతో ఫోటో దిగిన మావోయిస్టు అగ్రనేత, దాని ఆధారంగానే పోలీసులు జాడ కనుగొన్నట్టు సమాచారం. 16కు చేరిన ఎన్కౌంటర్ మృదులు. ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి భార్యను చంపిన వార్త ఇది. ఆర్టీసీలో సమ్మె సైరన్. 27న కార్మిక సంఘాల నోటీసు. 40 ఏళ్ల ఉపాధి నిమిషాల్లో నేలమట్టం. చింతల బస్సులో నిన్న ఖైరతాబాద్లో అయినాయి కదా, దానికి అది. దానం అప్రదానం. నాగేంద్ర మాటల్ని ఖాతరు చేయని అధికారులు. కూల్చివేతలు ఆపిర్రు, ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. దాని ఏమంటారు, ప్రొక్లైనర్లు, JCBలు అన్నీ ఆడికెళ్ళి పోయినాయి. దానం అప్రదానం, దానం మాటలు ఖాతరు చేయని అధికారులు అని చెప్పేసి వార్త వచ్చింది. మొన్న బంజారా హిల్స్లో, నిన్న చింతల బస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కూల్చివేతలు పూర్తి అని. పరీక్ష ఫీజు 500, ఫైన్ 2500. సర్కారు పాపం, విద్యార్థులకు శాపం. రైట్, ఇది ఇట్లా పెడితే ఈ వార్త. చలపతిని పట్టించిన సెల్ఫీ. అంటే మావోయిస్టుల ఎన్కౌంటరు, ఛత్తీస్గఢ్, బస్తరు, ఇవన్నీ కూడా బాగా ఈ 2 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు కదా. అంటే నక్సలైట్లు అంతమవుతున్నారు, మావోయిస్టులు అంతమవుతున్నారు అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అన్నాడు, వచ్చే నెల అంటే వచ్చే ఇయర్ 2026 మార్చి కల్లా ఈ అన్నలు మావోయిస్టులు మొత్తం సున్నా చేసేస్తామని చెప్పేసి. ఈ క్రమంలోనే ఇది ఒక పొరపాటు అనొచ్చా లేక మిస్టేక్ అనొచ్చా, ఎట్లా అనొచ్చు, ఆయన సెల్ఫీ దిగిండు వాళ్ళ భార్యతోని, అరుణతోని. ఆమె కూడా నక్సలైట్లలో ఉందనుకుంటా. ఆ సెల్ఫీ వాళ్ళని పట్టించింది. ఆ సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం వల్ల ఆ టెక్నాలజీ అనేది ఇప్పట్లో చాలా, ఈ రోజుల్లో చాలా డెవలప్ అయింది. ఆ టెక్నాలజీలో వచ్చిన దాంట్లోనే ఈయన ఒక ఆధారం ఇచ్చినట్టు, మేము పలానా జాగాలో ఉన్నా అన్నట్టు. ఈ సెల్ఫీ అనేది మనం ఏడికి పోయినా సెల్ఫీలు తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం. అవి ఎక్కడో సోషల్ మీడియాలో స్నాప్చాట్ అని, వాట్సాప్ అని, ఇన్స్టా అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని ఎక్కడెక్కడో పోస్ట్ చేస్తుంటాం. దానివల్ల చాలా అనార్థాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల సంసారాలు కూలిపోతున్నాయి. లక్షలు కోట్లు లాస్ అవుతున్నారు. ఎవరినో నమ్మి ఎక్కడికో డబ్బులు పంపించి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఈ సెల్ఫీలు దిగడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడం అనేది చాలా అలర్ట్గా ఉండాల్సిన విషయం. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.